హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ క్లాసెస్ బై సాయి. మీకు కంప్యూటర్స్ గురించి కానీ, కంప్యూటర్స్లో ఉండే ప్రాసెసెస్ గురించి కానీ, ఆ ప్రాసెసెస్ పనిచేయడానికి ఎంతో ముఖ్యంగా అవసరమయ్యే సాఫ్ట్వేర్స్ గురించి కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఈ వీడియోలో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. మీరు ఆల్రెడీ సి, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఉన్నా, లేదా ఇప్పుడే మొదటిసారి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలని అనుకున్నా, పైథాన్ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు స్టార్ట్ విత్. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న జావా కోడ్ చూడండి. ఆల్రెడీ జావాలో ప్రోగ్రామింగ్ తెలిసిన వారైతే దాన్ని గుర్తుపట్టే ఉంటారు. కానీ తెలియని వాళ్ళ కోసం ఇది హలో అనే స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి జావాలో రాయాల్సిన ప్రోగ్రామ్. ఇదే హలోని సి లాంగ్వేజ్లో ప్రింట్ చేయడానికి ఎంత కోడ్ రాయాలో కూడా చూడండి. మనకి పైథాన్ నేర్చుకోవడానికి ఎన్నో బుక్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి. కానీ నేను ఈ వీడియోస్ చేయడానికి ఒక కారణం ఉంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఆ లాంగ్వేజ్లో ఉన్న సింటాక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. కానీ ఒక రియల్ లైఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జస్ట్ ఆ లాంగ్వేజ్ సింటాక్స్ మాత్రమే తెలిస్తే సరిపోదు. దాంతోపాటు లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా తెలిసి ఉండాలి. ఈ రెండు మనకి ఏ ప్రోగ్రామింగ్ బుక్లో వెతికినా కనపడవు. అందుకే ఏ ప్రాబ్లమ్ని అయినా ప్రోగ్రామింగ్తో సాల్వ్ చేస్తూ లాంగ్వేజ్లో ఉండే సింటాక్స్ అండ్ కీవర్డ్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను చేయబోయే ఈ వీడియో సిరీస్ మొత్తం లెసన్స్ లాగా కాకుండా ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తూ పైథాన్ నేర్చుకునే విధంగా డిజైన్ చేసి ఉన్నాయి. సో మీరు కూడా ఈ విధంగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ లాంగ్వేజ్లో అయినా సరే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఆ లాంగ్వేజ్లో ఉన్న కీవర్డ్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకోవాలి. ఈ మూడు తెలుసుకుంటే మనం ఆ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేయచ్చు. ముందుగా కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. అసలు కీవర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇఫ్ కీవర్డ్ ఉంది కదా, దీన్ని కండిషనల్ ఆపరేటర్ అంటారు. దీన్ని అయితే ఇది లేకపోతే ఇంకోటి అనే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి. ఆ ఊరు వెళ్ళడానికి మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు త్వరగా వెళ్తే ట్రైన్కి వెళ్ళొచ్చు, అది దొరకకపోతే బస్కి వెళ్ళొచ్చు. దీన్ని ప్రోగ్రామింగ్లో రిప్రజెంట్ చేయడానికి ఇఫ్ యు ఆర్ ఎర్లీ గో బై ట్రైన్, ఎల్స్ గో బై బస్ ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఇలా ఇక్కడ ఉన్న 33 కీవర్డ్స్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇవన్నీ ముందు ముందు మనం రాసే ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తాం. అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం నేర్చుకోవాల్సిన సెకండ్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. మనకి డైలీ లైఫ్లో ఎలాగైతే నెంబర్స్ అండ్ నేమ్స్ అని సపరేట్గా ఉంటాయో, పైథాన్లో కూడా డిఫరెంట్ డేటాని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే నేమ్ని పైథాన్లో స్ట్రింగ్ అని అంటాం. దాన్ని str అనే కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాం. అదే నెంబర్ని ఇంటీజర్ అంటాం. దాన్ని int అనే కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా లిస్ట్, టపుల్, డిక్షనరీ అనే డేటా టైప్స్ ఉన్నాయి. అవి ముందు ముందు వీడియోస్లో చూద్దాం. ఇంకా లాస్ట్ది ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే మ్యాథ్స్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నవే. అదేనండి, అడిషన్కి ప్లస్, సబ్ట్రాక్షన్కి మైనస్, మల్టిప్లికేషన్కి స్టార్ అండ్ డివిజన్కి స్లాష్. వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్స్ అని, కంపారిజన్ ఆపరేటర్స్ అని, లాజికల్ ఆపరేటర్స్ అని ఇంకా చాలా ఉన్నాయి. బట్ మనం అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్డ్గా చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఈ ప్లస్, మైనస్, స్టార్, స్లాష్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆపరేటర్ ఉంది. అదేంటంటే మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మనం ఏదైనా 2 నెంబర్స్ a = 5 అండ్ b = 2 వీటిని డివైడ్ చేసినప్పుడు ఆ ఆపరేషన్కి రిమైండర్ వస్తుంది. అదేనండి శేషం. ఈ మాడ్యులస్ ఆపరేటర్ని ఆ రిమైండర్ కోసం యూజ్ చేస్తాం. అది ఎలా అంటే, 5ని 2తో డివైడ్ చేయడానికి మనం c = 5/2 అని రాస్తాం. అప్పుడు cలో 2 స్టోర్ అవుతుంది కదా, మరి రిమైండర్ 1 ఏమవుతుంది? అది ఇగ్నోర్ అయిపోతుంది.
కానీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ 2తో పాటు రిమైండర్ 1 కూడా అవసరం. అలాంటి సిచ్యువేషన్లో ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ని కనుక్కోవడానికి మాడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ c = 5/2 అని రాసాం కదా, దీనికి ఆన్సర్ 2 వస్తుంది. అదే మనకి రిమైండర్ 1 కావాలి అంటే c = 5 మాడ్యులస్ 2 అని రాస్తాం. అప్పుడు cలో 1 స్టోర్ అవుతుంది. ఇంకా కంపారిజన్ ఆపరేటర్స్ విషయానికి వస్తే ఇందులో 6 ఆపరేటర్స్ ఉంటాయి. అవి డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. వీటిని ఏవైనా 2 వేరియబుల్స్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఉదాహరణకి మీ దగ్గర 2 వేరియబుల్స్ a = 5 అండ్ b = 4 ఉన్నాయనుకుందాం. ఈ వేరియబుల్స్తో ఈ ఆపరేటర్స్ని ఎలా యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ c = a = b, c = a not equal to b, c = a less than b, and c = a greater than b, and c = a less than or equal to b, and c = a greater than or equal to b. ఈ ఫస్ట్ కేసులో a = b అంటే a అండ్ b రెండు ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయితే ఈ cలోకి ట్రూ అనే వాల్యూ వెళ్తుంది. అదే ఈ కేసులో ఇది ఫాల్స్ కాబట్టి ఈ కేసులో c = ఫాల్స్ అవుతుంది. అదే సెకండ్ కేసులో a నాట్ ఈక్వల్ టు b అంటే a b రెండు ఈక్వల్ కాదు. అంటే ఈ కేసులో 5 అండ్ 4 రెండు ఈక్వల్ కాదు కాబట్టి cలో ట్రూ స్టోర్ అవుతుంది. అలాగే మూడో కేసులో a లెస్ దాన్ b కాదు కాబట్టి ఫాల్స్. నాలుగో కేసులో a గ్రేటర్ దాన్ b, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి ట్రూ. అండ్ ఐదో కేసులో a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు b, ఫాల్స్. అండ్ a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు b ఈజ్ ట్రూ. సో ఇలా కంపారిజన్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఈ ఆపరేటర్స్ని జనరల్గా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం. అది ఎలాగో ఫర్దర్ వీడియోలో చూద్దాం. ఇప్పటిదాకా తెలుసుకున్న వాటిని ఉపయోగించి మనం ఒక నెంబర్ని ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య లేదా ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య అని కనుక్కుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామింగ్. అంతకంటే ముందు పైథాన్ ప్రోగ్రామ్ మనం రన్ చేయాలంటే మన కంప్యూటర్లో ఆల్రెడీ పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. మీది మ్యాక్ ఆర్ లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఆల్రెడీ పైథాన్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. బట్ విండోస్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికోసం మనం ఇప్పుడు python.org వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మనకి డౌన్లోడ్ సెక్షన్లో డౌన్లోడ్ ఫర్ విండోస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా పైథాన్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక ఆ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఆ కింద ఉన్న ఇన్స్టాల్ నౌ బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ సింగిల్ క్లిక్ ప్రాసెస్, కొంచెం టైం తీసుకుంటుంది. కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. చూసారా, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ కనిపిస్తుంది. ఇంకా దీన్ని క్లోజ్ చేసేయండి. అంటే పైథాన్ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యింది. ఒకసారి పైథాన్ని ఓపెన్ చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. దానికోసం స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి పైథాన్ అని టైప్ చేస్తే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన అప్లికేషన్ మనకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇలా పైథాన్ ఇంటర్ప్రిటర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లైన్లో మనం ఇన్స్టాల్ చేసిన వర్షన్ నెంబర్ చూడొచ్చు. ఈ 3 యారోస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం ప్రోగ్రాంలో ఏం రాయాలనుకుంటున్నామో అక్కడ రాసి ఎంటర్ క్లిక్ చేస్తే అది వెంటనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ 3. ఇలా నెంబర్స్ని ప్రింట్ చేయొచ్చు. అలాగే ప్రింట్ వెల్కమ్ టు డిజిటల్ క్లాసెస్ బై సాయి. ఇలా నేమ్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే నేమ్ అంటే స్ట్రింగ్ని ప్రింట్ చేసేటప్పుడు ముందు వెనక డబుల్ కోట్స్ పెట్టాను. పైథాన్లో స్ట్రింగ్స్ని మనం రిప్రజెంట్ చేయాలంటే ఇలా డబుల్ కోట్స్ మధ్యలో రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది.
అదే నెంబర్స్ అయితే జస్ట్ ఇలా నెంబర్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్‌లో ప్రోగ్రామ్‌లో ఒక లైన్ మాత్రమే రాయగలం. కానీ మనం మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాయాలి అంటే మనకి ఇంటర్ప్రిటర్ కాకుండా పైథాన్ ఐడిల్ అనే అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఐడిల్ అని టైప్ చేస్తే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిన ఐడిల్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇది మనం ఇన్‌స్టాల్ చేసిన పైథాన్ ప్యాకేజ్‌లోనే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకిలా ఐడిల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా నోట్‌ప్యాడ్ లాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. దీనిలో మనం మన ప్రోగ్రామింగ్ రాయొచ్చు. సో బ్యాక్ టు అవర్ ప్రాబ్లమ్. ఒక నెంబర్‌ని ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ అని ఫైండ్ ఔట్ చేసి ప్రింట్ చేయాలి. సో ప్రోగ్రామ్ రాసే ముందు ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవాలి. మనం గమనిస్తే ఇక్కడ ప్రాబ్లమ్‌లో 3 పార్ట్స్ ఉన్నాయి. అవేంటంటే 1 ఇన్‌పుట్, 2 ప్రాసెస్, 3 అవుట్‌పుట్. సో ఇక్కడ ఇన్‌పుట్ ఏంటంటే ఒక నంబర్. అది ఎలా అయినా రావచ్చు. సింపుల్‌గా ఉండడానికి మనం ఒక వేరియబుల్‌లో డైరెక్ట్‌గా నంబర్ తీసుకుందాం. సో లెట్స్ టేక్ a ఈక్వల్ టు సమ్ 5. సో నెక్స్ట్ ది ప్రాసెస్. మనకి ఆల్రెడీ ఇన్‌పుట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయాలి. దానికి ఇక్కడ మనం ఏం ప్రాసెస్ చేయాలో చూడాలి. ఏం చేయాలంటే మనకి వచ్చిన ఈ నంబర్‌ని ఈవెనా కాదా అని చెక్ చేయాలి. మామూలుగా ఒక నంబర్‌ని ఈవెన్ నంబర్ అని ఎప్పుడు అంటాం? ఎప్పుడు అంటే ఆ నంబర్‌ని 2తో డివైడ్ చేసినప్పుడు దానికి వచ్చే రిమైండర్ 0 అయితే దాన్ని ఈవెన్ నంబర్ అంటాం. కాకపోతే ఆడ్ నంబర్ అంటాం కదా! సో ఈ సొల్యూషన్‌ని ప్రోగ్రామింగ్‌లో రాస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏని 2తో డివైడ్ చేయాలి. ఏని 2తో డివైడ్ చేయాలి. సో చేశాక వచ్చే దాని రిమైండర్ మనకు కావాలి. ఇలా కావాలంటే మనకి పైథాన్‌లో ఒక ఆపరేటర్ ఉంది. అదే మాడ్యులస్ ఆపరేటర్. సో a/2 కాకుండా a%2 అని రాస్తే మనకి దీని రిమైండర్ వస్తుంది కదా! దాన్ని స్టోర్ చేయడానికి మనం bని యూజ్ చేద్దాం. సో సెకండ్ స్టెప్ ఏంటి? ఈ రిమైండర్ 0నా కాదా అని చూడాలి. 0 అయితే ఈవెన్ అని ప్రింట్ చేయాలి. కాకపోతే ఆడ్ అని ప్రింట్ చేయాలి. సో మనం గమనిస్తే ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఒకసారి ప్రోగ్రామింగ్‌లో రాద్దాం. ముందు ఒక నంబర్‌ని ఇన్‌పుట్‌గా తీసుకోవాలి. సో a ఈక్వల్ టు 5. సో సెకండ్ స్టెప్‌లో ఈ నంబర్‌కి రిమైండర్ ఫైండ్ ఔట్ చేయాలి. సో b ఈక్వల్ టు a%2. సో ఇప్పుడు వచ్చిన రిమైండర్‌ని 0నా కాదా అని చెక్ చేయాలి. దానికి ఇఫ్ b ఈక్వల్ టు 0 అంటే b వాల్యూ 0 అయితే ప్రింట్ ఈవెన్. ఎల్స్ కాకపోతే ప్రింట్ ఆడ్. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అంతకంటే ముందు మనం ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ దాన్ని సేవ్ చేయాలి. క్లిక్ ఆన్ సేవ్. డెస్క్‌టాప్ మీద నేను ఈవెన్ అని సేవ్ చేస్తున్నా. సో దీన్ని రన్ చేయడానికి ఈ రన్ ఆప్షన్‌కెళ్ళి రన్ మాడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో మనం తీసుకున్న వాల్యూ 5 కాబట్టి ఆడ్ అని ప్రింట్ అయింది. అదే మనం 10 తీసుకుంటే సేవ్ రన్ మాడ్యూల్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఇలా మనం ప్రోగ్రామింగ్‌ని యూజ్ చేసి ఒక నంబర్‌ని ఈవెనా, ఆడా అని తెలుసుకోవచ్చు. సో ఇలా లైవ్ ఎగ్జాంపుల్స్‌తో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ పైథాన్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఒక నంబర్‌ని యూజర్ నుండి ఇన్‌పుట్ తీసుకొని అది ప్రైమ్ నంబరా కాదా అని టెస్ట్ చేసి యూజర్‌కి డిస్‌ప్లే చేద్దాం. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.